సిలువలో యేసుక్రీస్తు ప్రభువులు వారు పలికిన రెండవ మాటను ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడు, తనను హింసిస్తున్న మానవాళి కొరకు ప్రార్థిస్తున్న ప్రధాన యాజకుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారు అంటే అనేక మంది ఉన్నారు. అక్కడ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 15వ 25వ వచనం 35వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 23:35. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. చాలమ్మా. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. ఇంత ఘోరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే నిలువబడి చూచుచుండిరి. నేటి ప్రస్తుత సమాజం కూడా ఇదే రీతిగా ఉంది. క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. చర్చిల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. ఆ రోజు ఏ పరిస్థితులు ఉన్నాయో నాకు తెలిసి ఈరోజు కూడా అదే పరిస్థితులు ఉన్నవి. రెండవది, అధికారులు ఉన్నారు. వీరికి ఇచ్చిన అధికారము సద్వినియోగం చేయకపోగా దుర్వినియోగం చేస్తూ వీరేం చేస్తున్నారంటే యేసు ప్రభువును అపహసిస్తూ ఉన్నారు. అపహసించడం అంటే తూలనాడడం, విక్రింతల పాలు చేయడం, ఎగతాళి చేయడం. స్నేహితులారా, క్రీస్తు సిలువలో అన్ని గాయములతో వేలాడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంది, నొప్పి బాధ భరించలేని పరిస్థితుల్లో, తల మీద ముళ్ళ కిరీటం, చేతులు కాళ్ళల్లో మేకులు, ఈ బాధ అనుభవిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒకవైపు నుండి అపహాస్యం ఎదురైంది. అంత మాత్రమే కాదు, సైనికులు ఆయన యొద్దకు వచ్చి చేదు చెరకను తాగనిచ్చిరి. చూడండి, సమస్య మీద సమస్య. రీటైల్గా సమస్యలు రావడం లేదు, హోల్సేల్గా సమస్యలు వచ్చేసాయి. మనకు కూడా కష్టాలన్నీ ఒకేలా వస్తాయి, ఒకేసారి వస్తాయి. మనం అనుకుంటాం ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చాయని. కానీ బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు విశ్వసించిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మనం యేసు వైపు చూడడానికే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలను చూచి భయపడాల్సిన వారం కాము. మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారు. మరొక పక్క 37వ వచనంలో, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహసించారు. అంటే ఇప్పుడు నిరూపించుకోవాలా, ప్రూవ్ చేసుకోవాలా ఆయన యూదుల రాజు అని. ఇటువంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువును ఎవరితో వేలాడదీశారు అంటే బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. దయచేసి బైబిల్ తెరవండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును. ఎవరండి వీళ్ళు? మంచి వ్యక్తులా? మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తుల కాదు, ఎంత మాత్రము కాదు. వీరు బందిపోటు దొంగలు. పాపమెరుగని ఆయనను ఇద్దరు పాపల మధ్యలో వేలాడదీశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టెలో జన్మించాడు. కానీ సిలువలో ఇద్దరు పశుప్రాయుల మధ్యలో వేలాడదీశారు.
పశు స్వభావము కలిగినటువంటి బందిపోటు దొంగల మధ్యలో యేసు ప్రభును వేలాడదీశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బందిపోటు దొంగలకి జాలి, దయ, కరుణ ఏవి ఉండవు. దోపిడీ మాత్రమే వారికి తెలుస్తుంది. అవతలి వ్యక్తి యొక్క వస్తువులని ఆశించే స్వభావము దోపిడీ దొంగలది. తనకున్నవన్నీ ఇచ్చేసే స్వభావము యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఇద్దరు బందిపోటు దొంగల యొక్క స్వభావము యేసుక్రీస్తు యొక్క స్వభావానికి పూర్తిగా విభిన్నమైనది, వ్యతిరేకమైనది. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ ఇద్దరు బందిపోటు దొంగల మధ్య వేలాడదీశారంటే, లేఖనముల నెరవేర్పు కొరకు, ప్రవచనాల నెరవేర్పు కొరకు ఈ రీతిగా జరిగింది. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను వెంబడించిన అనేకులు విశ్వాసము లేనటువంటి స్థితిలో వెనుదిరిగి వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అనేకులు ఆయన వెంట ఉన్నారు కానీ, ఆయనను అనుసరిస్తున్నారు కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు వీరు. 67వ వచనంలో యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు శిష్యులకి. దయచేసి చదవండి, 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని చివరికి మిగిలినది 12 మంది. ఆ 12 మందిని అడిగిన ప్రశ్న, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? దీనికి పేతురు గారు, దుడుకు స్వభావం కలిగిన పేతురు గారు ఒక మంచి సమాధానం ఇచ్చారు. ఏంటంటే, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము? మరి ఇంత ప్రమాణం చేసినటువంటి ఈ శిష్యులు శిలువ దగ్గర ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఒకవైపు తన శిష్యులలో యూదా ఇస్కరియోతు తాను చేసినటువంటి పని యేసు ప్రభువును చాలా బాధించింది. కారణం ఏంటంటే, సాతాను ఒక శిష్యుని పట్టుకుంది, అనవసరంగా ఇతను పాపంలో పడిపోయాడని ఆయన్ను వేధిస్తూ ఉంది. ఇన్ని బాధలు భరిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని వేలాడదీశారు. దయచేసి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఎడం వైపు, కుడివైపు ఉన్న ఇద్దరు దొంగలు. స్నేహితులారా, వీరి యొక్క స్వభావము నేను కాస్త వివరిస్తాను. ఈ ఇద్దరు ఉన్నటువంటి దొంగల యొక్క స్వభావంలో ఇక్కడ 4 విషయాలు నేను మీకు చెప్తాను. వీరు ఇద్దరు దొంగలు 2 ఆలోచనలు కలిగి ఉన్నారు, 2 స్వభావాలు కలిగి ఉన్నారు, 2 నిర్ణయాలు తీసుకున్నారు, 2 దారులను వెతుక్కున్నారు. మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. 2 ఆలోచనలు కలిగినటువంటి వీరు 2 స్వభావాలు కలిగి ఉన్నారు, 2 నిర్ణయాలు, 2 దారులు. ఇద్దరు దొంగలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారు. వీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చేయని తప్పుకు మానవాళి కొరకు శిక్ష అనుభవిస్తున్నవారు. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో ఆ యొక్క ప్రవచన నెరవేర్పు ఈ సిలువ. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. స్నేహితులారా, ఆ పక్కన సిలువ వేయబడినటువంటి దొంగలు వాళ్ళు కామ్గా ఉండడం లేదు. అధికారులు దూషిస్తున్నటువంటి పరిస్థితులను చూసి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా నిందించడం మొదలుపెట్టారు. ఈ రీతిగా అన్ని వైపుల నుంచి దాడి జరుగుతున్న సమయంలో యేసు ప్రభువుల వారు పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అన్న మాట ఒక దొంగ యొక్క హృదయాన్ని, గుండెలు బద్దలు చేసేసింది.
అందుకే యేసు ప్రభులు వారు చెప్తారు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట ఆ క్రీస్తు సువార్త వలన కలుగు. అందుకే మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కనీసం రోజుకి ఒక్కరికైనా యేసు ప్రభులు వారి గురించి చెప్పండి. అది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, వినొచ్చు వినకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ మాట విన్న దొంగ గుండె బద్దలైపోయింది. అప్పటి వరకు నిందించినటువంటి దొంగ యొక్క హృదయం మారిపోయింది. యెషయా గ్రంథం తీయవలసిన పని లేదు. 53వ అధ్యాయం 12వ వచనము ఈ రెండవ మాటకు నెరవేర్పు. అందులో ఏం రాయబడిందంటే, అపరాధులతో కూడా లెక్కించబడెను. నిరపరాధి అయిన యేసు ప్రభువు అపరాధములతో కూడా లెక్కించబడవలసి వచ్చింది. మొదటి ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఈ దొంగలకి ఇద్దరు దొంగలు ఉన్నారు, వారికి రెండు ఆలోచనలు ఉన్నాయి. మొదటివాడు ఆయనలో తనను సిలువ నుండి తప్పించే వ్యక్తిగా చూస్తున్నాడు. అందుకే అడుగుతున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. అంటే యేసు ప్రభువులో ఎడం వైపునటువంటి దొంగ తనను తప్పించే వ్యక్తిగా చూస్తున్నాడు, ఆయనను దూషిస్తూ ఉన్నాడు, ఆయన్ను కూడా నేరస్తుడుగా అనుకుంటున్నాడు ఈ దొంగ. దేవుడంటే భయం లేనటువంటి వ్యక్తి ఈ ఎడం వైపున్న దొంగ. కుడివైపు ఉన్నటువంటి దొంగ, ఆయన ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువులో దయాగుణాన్ని చూశాడు, యేసు ప్రభువులో క్షమాగుణాన్ని చూశాడు. ఎందుకు చూశాడు అంటే, ఇంతకు ముందే మొదటి మాటలో క్షమించమని అడిగాడు. అన్ని దెబ్బలు కొడితే ఎవరైనా క్షమించమని అడుగుతారా? మన కారుకి చిన్న డాష్ ఇస్తేనే ఊరుకుంటామా? లెఫ్ట్ ఇండికేటర్ వేసి సైడ్ కార్ ఆపి తర్వాత మనం ఏంటో చూపిస్తాం. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని దెబ్బలు, అంత రక్తం కారుతుంది, అన్ని గాయాలు, అన్ని వేదనలు, హృదయంలో భారం, చుట్టుపక్కల వీళ్ళు నిందిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, ఎండ, కాళ్ళల్లో చేతులలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, ఇన్ని వేదనల మధ్య ఆయన పలికిన మాట ఆ దొంగ యొక్క హృదయాన్ని మార్చింది. ఆయనలోని దీర్ఘశాంతాన్ని చూడగలిగాడు ఆ దొంగ. ఆయన నిర్దోషి అని తెలుసుకున్నాడు కాబట్టే ఇక్కడ ఒక మాట పలుకుతూ ఉన్నాడు. 40వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, మొదటి వాని యొక్క మాటలకు అడ్డుపడి రెండవ దొంగ పలుకుతున్న మాట, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? యేసు ప్రభువులో దేవుణ్ణి చూడగలిగాడు దొంగ. భయము లేని జీవితము నుంచి భయము కలిగిన జీవితానికి ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము జరుగుతూ ఉంది. సిలువలో రూపాంతరము, మొదటి రూపాంతరము ఈ యొక్క దొంగ జీవితం మార్పు. 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, తను చేసిన తప్పుకు తాను అనుభవిస్తున్న శిక్ష సరి అయినదని తెలుసుకున్నవాడు ఈ దొంగ. ఇంకొక మాట పలుకుతున్నాడు ఆయన, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. స్నేహితులారా, మనము ఈరోజు అనేక విషయాల్లో మనము చేసిన పనికి మనము ఫలం పొందడం లేదు. మనం చేసిన పనికి మనం ఫలం పొందడం లేదు. కారణం ఏంటంటే, మన ప్రధాన యాజకుడు మన కొరకు వేడుకుంటూ ఉన్నాడు. ఏమని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఆనాటి ఆ దొంగ చెప్తున్న మాట, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మరి యేసు ప్రభు ఏం చేశారండి? ఆయనకి ఎందుకు ఈ సిలువ? పాపమెరుగని ఆయన మన కొరకు పాపి ఆయను. ఇంకొక మాట అంటున్నాడు, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి. ప్రియమైన వారలారా, అప్పటి వరకు లోకాన్ని చూసినటువంటి దొంగ ఇప్పుడు యేసు వైపు చూచి ఆయనలో ఏ తప్పిదము లేదని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని వైపు చూడగలుగుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి దోషం కనిపిస్తుంది, మనలో ఉన్న పాపం కనిపిస్తుంది.
తను పాపి అని ఎప్పుడు తెలుసుకున్నాడు ఆ దొంగ అంటే యేసు వైపు చూచినప్పుడు తెలుసుకున్నాడు. ఈ లోకం వైపు చూచినప్పుడు మనలో పాపం కనిపించదు. యేసు వైపు చూచినప్పుడు మన స్థితి ఆయన తెలియజేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన పరిస్థితిని మార్చగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఇక్కడ ఆ దొంగ పలుకుతున్న మాట చూడండి. బైబిల్ గ్రంథములో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో 42వ వచనంలో అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. రెండు ఆలోచనలు కలిగినటువంటి దొంగలను మనము ఇక్కడ చూస్తున్నాం. రెండు స్వభావాలు ఉన్నాయి ఈ దొంగలకు. ఒకడేమో దూషించాడు, మరొకడు వేడుకున్నాడు. ఇవి మనకు హెచ్చరికలు లాంటివి. మన హృదయంలో రెండు ఆలోచనలు ఉండవచ్చు, మన హృదయంలో రెండు స్వభావాలు ఉండవచ్చు. మనం యేసు ప్రభువుని వేడుకునే స్థితిలో ఉన్నామా, లేక మన పరిస్థితులను బట్టి ఇంకా యేసు ప్రభువుని నిందించే స్థితిలో ఉన్నామా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. రెండు నిర్ణయాలు తీసుకోబడ్డాయి ఈ సన్నివేశంలో. ఒకటి, ఎడమవైపున్న దొంగ లైఫ్ ఎక్స్టెన్షన్ కోరుకున్నాడు, జీవితాన్ని కొనసాగింపు కోరుకున్నాడు. అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని వేడుకుంటున్నాడు. అంటే ఇంకా వీడికి బతకాలని ఉంది. ఇన్ని తప్పులు చేసి ఇంతమందిని దోపిడీ చేసినటువంటి ఆ దొంగకి క్షమాపణ అనేటువంటి మాట చాలా దూరంగా ఉంది. పశ్చాత్తాపం లేనటువంటి వ్యక్తి ఈ దొంగ. స్నేహితులారా, ఒకవేళ మనము ఈరోజు ఈ స్థితిలో ఏమైనా ఉన్నామా, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇంగ్లీష్లో ఇంట్రాస్పెక్షన్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఎవరిని వారే పరీక్షించుకోవడమే ఇంట్రాస్పెక్షన్. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మనకు ఒక మిర్రర్లా పనిచేస్తుంది, అద్దంలా పనిచేస్తుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ పరీక్ష ఈ దొంగలో మిస్ అయింది. రెండవ వాడు యేసు ప్రభువులో ఒక రాజును చూడగలిగాడు. అందుకే అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. వీరు రెండు నిర్ణయాలు తీసుకున్నారు. ఒకడేమో లైఫ్ ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నాడు, రెండవ వాడు నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అంటున్నాడు. నిజానికి చెప్పాలి అంటే లైఫ్ ఎక్స్టెన్షన్ దొరికింది కుడివైపున ఉన్న దొంగకి. ఏ రకంగా అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నాకు ఈ మాట అనేకసార్లు నేను దీన్ని ధ్యానించాను, అనేక సంవత్సరాలు దీన్ని బోధించాము. మాట చదివినప్పుడల్లా ఒక ప్రశ్న నాకు రేకెత్తిస్తుంది. ఏంటంటే, యేసు ప్రభుల వారు కనీసం సమయం తీసుకోలేదు ఎందుకని అని. తర్వాత చూద్దాంలే, మనల్ని ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగితే తర్వాత చూద్దాం అని అనేక మంది అంటారు. ఇది సమయం కాకపోయినా నేను ఒక మాట చెప్తాను. మన చర్చిలో జిహెచ్ఎంసి అన్న ఉన్నారు. నేను ఆయనకి అనేక సార్లు ఫోన్ చేశాను. ఏ రోజు నో అనే మాట చెప్పరు ఆయన. ఏదో ఒక సాయం చేస్తారు ఆయన. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. కానీ యేసుక్రీస్తు ప్రభులవారు చూడండి, సిలువలో ఒక మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట ఒక భరోసా. సిలువ మీద ఉన్న దొంగకి దొరికింది భరోసా. ఇదే ప్రశ్న ఇప్పుడు మనల్ని మనమే అడుగుదాం. ఏమని? మనకు భరోసా ఉందా? మనం యేసు ప్రభువులో ఏం పొందుకోగలమంటే భరోసా పొందుకోగలం. ఆయన వైపు చూచి మనం వేడుకోగలిగితే ఆయన ఇమ్మీడియట్, వెంటనే, యేసు ప్రభువు చేసిన అనేక అద్భుతాల్లో మనకు కనబడే ఒకే ఒక పదం, వెంటనే బాగుపడెను, పాడెను ముట్టగా వెంటనే లేచి మాట్లాడసాగెను, వెంటనే రోగము స్వస్థపడెను. యేసు ప్రభు దగ్గర ఆలస్యం లేదండి, మన దగ్గరే ఆలస్యం ఉంది. అఫ్కోర్స్ నేను కూడా ఈరోజు లేట్ వచ్చాను అనుకోండి చర్చికి, మన దగ్గరే లోపం ఉంది. యేసు ప్రభు ఎంత ఈగర్నెస్ అంటే, అడగడమే తరువాయి వెంటనే ఇచ్చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు.
స్నేహితులారా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం మనము ముగింపులోనికి వస్తున్నాము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 38. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈరోజు యేసు ప్రభుల వారు మనల్ని అడుగుతున్న ప్రశ్న, సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు గుడ్ ఫ్రైడే రోజు అడుగుతున్న ప్రశ్న, ఈ రోజైనా కనీసం నా దగ్గరికి రాగలవా? ఈ రోజైనా నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? ప్రకటన గ్రంథంలో రాయబడింది, తీయవలసిన అవసరం లేదు. హృదయం అనేది తలుపుని యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినెడలా. మనం ఇంకా ఇగ్నోర్ చేస్తున్నామా? యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని వినబడినటువంటి స్థితిలో ఏమైనా ఉన్నామా? ఆ రోజు దొంగకి దొరికింది కదా స్వభావం, ఆ రోజు అవకాశం, కాబట్టి మనం కూడా చివరి క్షణంలో వేడుకుందాంలే అనే ఒక నిర్లక్ష్యపు స్వభావంలో ఉంటే జాగ్రత్త, హెచ్చరిక. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, ఇది ఏ రక్షణ దినము, ఇది ఏ అనుకూల సమయము, నేడు అనేటువంటి దినం ఉండగానే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునుగా అంగీకరిద్దాం. ఆ రోజు దొంగకు దొరికిన అవకాశం బహుశా దొరకకపోవచ్చేమో. ఎందుకంటే మానవ జీవితం క్షణభంగురం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి జీవితం. ఒక హాలీవుడ్ హీరోయిన్ని బిల్లీ గ్రాహం గారు కలిశారు. అమ్మా, ఈ మాట చూపించారు బైబిల్ గ్రంథంలో, ఇది ఏ రక్షణ దినము, ఇది ఏ అనుకూల సమయము. ఆ హాలీవుడ్ హీరోయిన్ గారు చెప్పారు బిల్లీ గ్రాహం గారికి, సార్ నాకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను హాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్నాను, నా ఫ్యూచర్ని వదిలిపెట్టుకొని యేసు ప్రభుల వారిని నమ్ముకొని రమ్మంటావా అని అడిగింది. విచారకరమైన విషయం. మరుసటి రోజు రాత్రి కారు ప్రయాణంలో ఆ హీరోయిన్ చనిపోవడం జరిగింది. కనుక స్నేహితులారా, సమయం ఉండగానే మనం యేసు వైపు చూద్దాం. ఆ రెండవ దొంగ యేసు వైపు ఏ రీతిగా చూచాడో మనము కూడా ఆయన వైపు చూచి, పౌలు గారు చెప్తున్నట్టు, మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. ఓపిక అవసరం. ఆ ఓర్పు యేసు ప్రభులో మనం సిలువలో చూస్తాం. కాబట్టి ముగించుకుంటున్నాం. యేసు ప్రభు రెండవ మాటలో చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. గొప్ప బహుమానం ఇచ్చాడు దొంగకి. మరి ప్రతిగా దొంగ ఏమివ్వగలుగుతున్నాడంటే యేసు ప్రభుకి ఏమి ఇవ్వలేడు కదా. కొన్నిసార్లు మనం దేవునికి ఏమీ ఇవ్వలేము, కానీ యేసు ప్రభువు వారు మాత్రం మన కోసం తన జీవితాన్ని ఇచ్చేశారు. ఇప్పటికీ అడుగుతున్నాడు ఆయన, ఒక్కసారైనా నా గురించి నీవు ధ్యానిస్తున్నావా అనేటువంటి ప్రశ్న మనల్ని యేసు ప్రభు అడుగుతున్నారు. కాబట్టి మనం అనేక మందిని యేసు వైపు, సిలువ వైపుకు తీసుకుని వచ్చే విశ్వాసులుగా ఉందామని కోరుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక.